కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాత్రి చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నాడు. యుద్ధానికి ముందు భూమి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. గంగ తీరంలో ఒంటరిగా కర్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు. అతని ముఖంలో వీరత్వం, హృదయంలో మౌనమైన బాధ. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఒక దివ్య రథం గంగ తీరానికి చేరింది. ఆ రథంలో ఉన్నవాడు శ్రీకృష్ణుడు. కర్ణ అని కృష్ణుడు మృదువుగా పిలిచాడు. కర్ణుడు కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూశాడు. నీవు కుంతీదేవి కుమారుడివి. నీవే పాండవుల్లో పెద్దవాడివి. ఈ మాటలు కర్ణుని హృదయాన్ని కంపించాయి. పాండవుల వైపు రా కర్ణ. రాజ్యము, గౌరవము అన్నీ నీకే. నన్ను మనిషిగా గుర్తించినవాడు దుర్యోధనుడు. కృతజ్ఞతను నేను వదలలేను. ఈ యుద్ధంలో నా మరణం ఖాయం. కాని ధర్మం కోసం అయితే నాకు భయం లేదు. నా తల్లి కుంతీదేవికి ఒక మాట ఇవ్వండి. ఈ యుద్ధం తర్వాత ఆమెకు 5 కుమారులే ఉంటారు. కృష్ణుడు కర్ణుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రోజు కర్ణుడు యోధుడిగా కాదు, త్యాగానికి ప్రతీకగా నిలిచాడు.